మనం గతంలో 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటే మనకు ఆనాటి రామరాజ్యం గుర్తుకొస్తుంది. అదే రామరాజ్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మర్డర్లతో, మానభంగాలతో, దోపిడీతో, దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ప్రశ్నించేవారు ఉండకూడదు, ప్రశ్నిస్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంది, తప్పుడు కేసులను కడతా ఉంది, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది, ప్రశ్నించిన వారిని దారుణంగా హత్యా ప్రయత్నం చేస్తుంది, అవసరమైతే హత్యలు చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్జన్యం, ఈ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రశ్నించిన వారిపైన, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులపైన, అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, లీడర్లపైన దౌర్జన్యం, హత్యలు, హత్యా ప్రయత్నాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు ఉపేక్షించరు. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలన మర్డర్ అన్న జరుగుతుంది, లేదా హత్యా ప్రయత్నం అన్న జరుగుతూ ఉంది, లేదా మానభంగాలన్నా జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను, ప్రజాస్వామిక వాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అని జరిగింది. అదే కాకుండా ఈరోజు లింగమయ్యను పాపిరెడ్డిపల్లెలో చంపితే, పాపిరెడ్డిపల్లెలో కూడా సునీతమ్మ స్వయాన తమ్ముని కొడుకు ఆదర్శ్ అనే తోడు ఈ ఎలక్షన్ రిలేటెడ్లోనే ఇంటి మీదకి పోయి అత్యంత దారుణంగా ఇంట్లో నుంచి బయటికి లాక్కుని వచ్చి లింగమయ్యను చంపడం జరిగింది. లింగమయ్య ఇద్దరు కొడుకులను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ ఇద్దరు పిల్లలు కూడా తప్పించుకొని పోవడం జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే తన్నలు తిన్నోళ్ళు ఉన్నారో, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారో వారు స్టేషన్లకు పోతే వాళ్ళ కేసును పక్కన పెట్టి కొట్టినోళ్లకు చిన్నగా గిచ్చో గీరో వాళ్ళకు గాయాలు చేసి వాళ్ళదే కంప్లైంట్ తీసుకుని బాధితులపైన కేసులు కట్టుకుంటూ పోతూ ఉంది పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం ఈ రకంగా తప్పుడు పనులకు ఉపయోగించుకోవడం అనేది వారి దివాలా కోరుతనానికి ఇది పరాకాష్ఠగా, నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈరోజు లింగమయ్య హత్య జరిగిన తర్వాత ఆయన బంధువులను కానీ, స్నేహితులను కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ, లీడర్లను కానీ ఎవరిని కూడా అక్కడికి పోకుండా వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డుకుంటున్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉండబోతుంది.